రైతు సోదరులందరికీ నమస్కారం. నేను మిరాజు డ్రిప్ ఇరిగేషన్ సిస్టమ్స్. ఈరోజు మనం అంటే కొద్ది రోజుల క్రితం మనం పపాయకి డ్రిప్ వేసినాం. లాస్ట్ టైము అంటే అది వీడియో ఆల్రెడీ పెట్టిన చూసే ఉంటారు. ఇది మనం వేసిన డ్రిప్ పపాయ ప్లాంట్స్. भैया ये कितने महीना हो गया प्लांट्स का? हाँ हाँ 6 महीने. 6 నెలల కింద వేసినాం మనం. అంటే ఎగ్జాక్ట్లీగా నాకు గుర్తులేదు. ఎదుగో పప్పాయ అయితే బాగానే అయింది. కొన్ని ఆల్మోస్ట్ మంచిగానే అయింది కాయ. अच्छा होगा है. हाँ अच्छा हुआ. हाँ सक्सेस हो गया लेकिन नीचे का चलेगा. हाँ वो कहीं कुछ चलेगा. पानी ज़्यादा ओवर हो गया था. ओवर हो गए. अभी उसको क्या हो बेल्सिंग सीड डालने का सीट डाल के करते. ఇప్పుడు ఇప్పుడు अभी क्या प्रॉब्लम हो गया? प्रॉब्लम हाँ वो वहाँ पे वो सेकंड मोटर है ना. हाँ हाँ पानी लीक हो ये ये नहीं हाँ वो वाली किधर लास्ट में ना वहाँ भी दिक्कत लगी सबको. ये अभी ये मोटर नहीं है. हाँ ये चालू है रनिंग है इसका. ये रनिंग. हाँ अभी ये फिल्टर अच्छा है. हाँ अच्छा है. हाँ अच्छा है. वो वहाँ से जंट निकल गया. हाँ वो जंट निकल गया किधर? वो मोटर से. हाँ चालू करिए. चालू है. ఓకే అంతా బాగానే నడుస్తుంది ఫిల్టర్. ఏ మనకు కొంచెం కొంచెం విందచ్చు, ఆయనకు తెలుగు రాదు, అట్లే కొంచెం కన్ఫ్యూజ్ అవుతున్నాం. అవి साफ कर डेली कैसा करते? मॉर्निंग ये निकाल के कर दो. अभी चालू है मोटर. अभी चालू है. कैसा करते जस्ट बोलना. ऐसा घिसो उससे. हाँ वो निकाल के जाले को ऐसा निकाल. कितना दिन में करते? एपड़े मॉर्निंग सुबह डेली कर दो. डेली सुबह आने के आके बाद मोटर चालू करने के बाद करते. हाँ राइट. ये ओपन करता करने के बाद. हाँ नीचे से वो चले जाता ना. हाँ 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 वही बोल रहा हूँ मैं. कभी भी आप साफ करते ना, साफ करने के बाद पहले ये वाल ओपन किया तो पूरा. हाँ वो भी नहीं करे तो कुछ नहीं होता. ये करा तो इस पे डस्ट आता, वो जाता. मालूम है आपका ये पूरा सिस्टम? सिस्टम मालूम है. कौन बोला? सर बोला. इससे पहले मैं दूसरी जगह काम किया. पहले भी आपका नॉलेज है ड्रिप का? हाँ ठीक. ఇది మల్బరీ కూడా డ్రిప్ వేసినాం అప్పుడు. ఇది మల్బరీ ప్లాంట్స్. మల్బరీ షెడ్ సారు బాగానే మెయింటైన్ చేస్తాడు. సారు పశువుల డాక్టర్, సైట్ ఓనర్. కొంచెం అన్నీ ఆర్గానిక్గా చేద్దామని ప్లాంట్స్ చేసింది మన పపాయ. కొంచెం కింద సైడ్ కూడా వేశారు. బట్ ఇది అంటే వాటర్ ఎక్కువ కావడం ఏదో సంథింగ్ ప్రాబ్లం వల్ల ఇదంతా సక్సెస్ కాలేదు. పైన మాత్రం ఇప్పుడు కనిపించే పపాయ తోట మాత్రం ఉంది. అది అదంతా సక్సెస్ కాలేదు. అది లాస్ అయిందని చెప్పేసి అది తీసేసి మళ్ళీ కొత్త రకంగా అంటే దీన్నంతా మళ్ళీ రోటోవేటర్ కొట్టించిండు. ఈ బెడ్స్ వేసి బెడ్స్ పైన మళ్ళీ మల్చింగ్ షీట్ వేసి దానిపైన ప్లాంట్స్ పెడతా ఉన్నారు. అప్పుడు వాటర్ ఎక్కువైనా ప్రాబ్లం ఏమి ఉండదని అంతా తీసేసి పెట్టారు. రెడీ టు ప్లాంటేషన్ ఫీల్డ్. ఏ కాయకు చూడ ये यहाँ पे मलबरी लगाने का है. मलबरी लगाने का. हाँ वही मलबरी लगाने का. हाँ लेट काई को वो गाड़ी आने जाने के लिए थोड़ा जगह होना. हाँ ठीक है ఓకే. ఇదంతా వాళ్ళ బండ్లు పోనీకి రానికి షెడ్ కడుతురు కదా, దానికోసమని ప్లేస్ ఖాళీ ఉంచారంట. ऐसा जाते అన్నా ఏం నడుస్తలేదు.
అదే పని ఇంకా కాలేదా మీ పని? ప్లాస్టింగ్ నడుస్తుంది, ప్లాస్టింగ్ అయితే అయిపోతాం మన పని. ఇది అయిపోయినట్టనే ప్లాస్టింగ్ అయితే అంటే ఆ కిటికీలు అవి అవన్నీ ఏముండే దానికి జాలి కొడతారు అంతే. ఇప్పుడు మొత్తం అంటే కాలు ప్లాస్టింగ్ ఒకటే ఉందా? లోపల చేసి అయిపోయింది. 6 నెలల నుంచి చేస్తేనే రాయే. అంటే మధ్యలో వానలు పడి మొత్తం వాటర్ వచ్చినాయి కదా, ఈ లోడ్ రాలేదు, రేకులు లోడు ఇది వచ్చుంటే నాకు దగ్గర దగ్గర నేను ఈ రేకులు సిమెంట్ రేకులు వేయడానికి ఏం కారణం ఉంది? సిమెంట్ రేకులు వేస్తాను. ఎందుకు అట్లా? ఇనుప చేస్తే వేడి ఎక్కువ అవుతాయి, అవి అవుతాయి. మల్బరీ ఆ పట్టు పురుగులకు వేడవుతుంది అని ఇట్లుండాలి, వెళ్తులు ఉండాలి కానీ వేడి తక్కువ ఉండాలి. ఇది కూలింగ్ ఉంటుంది, అదేమో వెళ్తురుకు ఉంటుంది. అది ఏడా కిదర్నికెళ్ళగా అయిందా? టిఫిన్ అయిందా? అయిపోతా మరి వారం 10 రోజుల్లో. అయిపోదా రైట్ రైట్ అన్నా. నేను బంద్ చేస్తానే మళ్ళీ 4 నెలలు ఇక్కడ రానేలేదు. 4 నెలలు రాలి ఇళ్ళకు అంటే స్టార్టింగ్లో వర్క్ చేసినా వెళ్ళిపోయినాం అంతే. వెళ్ళిపోయినా అంటే మళ్ళీ ఇప్పుడు 6 రోజులు మళ్ళీ ये फ्रेश वाल ओपन करता आप? हाँ ये करना पड़ता कभी भी बोले तो 1 महीने के बाद एक बार ओपन करना. 1 महीने का 1 टाइम कुछ उसमें कुछ नहीं रहता. ओपन करो तो फ्रेश होता पानी, जाम वाटर रहता ना. ఇలా ఫ్రూట్ ప్లాంట్స్ వేసారు కదా వాటర్ దీంట్లో కూడా సార్ ఫ్రూట్ ప్లాంట్స్ వేసారు, వాటర్ రావడం వల్ల పోయింది. ఎనీవే ఉన్నదానికైతే చాలా నీట్గా మెయింటైన్ చేస్తాడు సార్. ఆ పపాయ కానీ ఆ షెడ్ కూడా ప్రతి ఒక్కటి అన్నీ ఏది చేయాలన్నా కొంచెం బాగా స్టడీ చేసి చేస్తారు. ओके हाँ अभी क्या प्रॉब्लम है? ఇప్పుడు ఏం లేదు మనకు, ఇగో ఇది ఊసిపోతుందంట ఇంట్లోకని, అదే ప్రాబ్లం. ఏ నయా బిట్టా దియా తో హోగేగా ఓపెన్ చేయరా. సరే ఇది ప్రాబ్లం, ఇక దీని ప్రాబ్లం వల్ల వచ్చినాం. ఇది మనం అది తీసేసి ఎంటీ ఊసిపోయింది, థ్రెడ్డింగ్ పోయినట్టుంది. సరే అదేదో వాటర్ ఎక్కువ కావడం వల్ల పోతుంది, ఏదో ప్రాబ్లం వెళ్ళిపోయాయి. సరే ఇప్పుడు అది రిపేర్ చేసిద్దాం మనం. ఓకే సరే చాలా రోజులైంది వీడియోలు పెట్టక, ఇక మళ్ళీ స్టార్ట్ చేసిన. నా వీడియో నచ్చితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు షేర్ చేయడం వల్ల ఎవరికో ఒక్కరికన్నా యూజ్ అవుతా అనుకుంటున్నా నేను నా వీడియోలు. రైట్. జై జవాన్ జై కిసాన్. బాయ్.